నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. విశాఖపట్నంపై ఎల్లో మీడియా విషపురాతలు రాస్తోంది. మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్. చంద్రబాబు పవన్ మధ్య నోట్లు తేల్చుకుంటే తప్ప సీట్లు తేలే పరిస్థితి లేదు. మంత్రి అంబటి రాంబాబు. అన్నయ్య మూసేస్తే తమ్ముడు వచ్చాడు. పవన్ కళ్యాణ్ పై మంత్రి చెల్లుబైన వేణు ఆగ్రహం. టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు. ఆ పార్టీ పని అయిపోయింది. ఎంపీ కేశినేని నాని. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. సభను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్. రాజకీయాల్లో సీఎం జగన్ పెద్ద స్టార్. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. విఫల సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు టీడీపీ అధినేత చంద్రబాబు. పవర్ స్టార్ అనే కన్నా ప్రజల కోసం పనిచేసే కూలీ అనండి. పవన్ కళ్యాణ్ సూచన. వ్యవస్థలను బీజేపీ నిర్వీర్యం చేస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. నేటి యువత సామర్థ్యం అద్భుతం. సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్. పద్మశ్రీలకు 25,000 పింఛన్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. కేంద్రానిది ఆర్థిక ఉగ్రవాదం. టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రియాన్. దేశానికి గ్రోత్ ఇంజన్ ఈశాన్య రాష్ట్రాలే. కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి. చిన్నతనంలో వివక్షకు గురయ్య. బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్. పోటీతత్వంతోనే అంతర్జాతీయంగా రాణింపు. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్. బీజేపీలో చేరాలని నాపై ఒత్తిడి చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. మన విజయాలు ప్రచారం చేయాలి. నేతలకు మోదీ అమిత్ షా కర్తవ్య బోధ. శ్రీనిధి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి. మంత్రి సీతక్కకు ఉద్యోగుల వినతి. పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావును అరెస్టు చేసిన తెలంగాణ పోలీసులు. ఆక్రమిత ఉక్రెయిన్పై దాడి. 28 మంది మృతి. పశ్చిమ గోదావరి జిల్లా అచంటలో ఆటో బోల్తా. 2 చిన్నారులు మృతి. చిలీ ఫారెస్టులో ఆగని మంటలు. 116 మంది మృతి. భారీగా ఆస్తి నష్టం. కీలక తీర్పులో ప్రధానికి అనుకూలంగా సుప్రీంకోర్టు. సిపిఐఎం పొలిట్ బ్యూరో సభ్యులు ఎంఏ బేబీ ఆరోపణ. మెట్రోలో అసభ్యంగా ప్రవర్తిస్తే 10,000 ఫైన్. బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్చరిక.